హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇలా 2 మడతలు వేసాను కదా. ఇప్పుడు మళ్ళా ఇలా 4 మడతలు వేయండి. ఇలా 4 మడతలు వేసాక ఫస్ట్ ఇక్కడ ఒకటి ఇలా మార్కింగ్ వదిలేసుకోండి. నేను హ్యాండ్స్ కటింగ్ పెడుతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, మీకు చంక దగ్గర ముడతలు ఏమొచ్చినా సరే నీట్గా వస్తుంది. చూడండి, ఇలా 7 తన బ్లౌజ్ హ్యాండ్ సైజ్ వచ్చేసి 7 ఉంది, 7. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 3 అంటే 3. ఇలా స్ట్రేట్ లైన్ కొట్టండి. హ్యాండ్ లూజ్ కొలుచుకోండి. తనదైతే 5.5 ఉంది. 5.5 ఇంచు కుట్లల్లోకి అక్కడ 5.5 పెట్టాను కదా. ఇగో ఇవి రెండింటికి మధ్యలో ఇక్కడ పెట్టేసండి. ఇలా పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ కాడ ఇలా మార్కింగ్ కొట్టాలి. కొట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇది ఎక్కడ స్కిప్ చేయకండి. పఫ్ హ్యాండ్స్ కూడా ఎలానో చూపిస్తాను. ఇలా స్ట్రేట్ లైన్ కొట్టాక ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ వదిలేసి 1 ఇంచ్ పెట్టినా కదా, 1 ఇంచ్ వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ వదిలేసినాక ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. చూడండి, 6.5 ఉంది. 6.5ని మధ్యకు ఇలా అనేసి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పావించ్, ఇక్కడ పావించ్. ఇప్పుడు ఈ ఒక్క స్కేల్తో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం లైన్ కొట్టాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుంచి ఇక్కడ ఈ 1 ఇంచ్ వచ్చినట్టు ఇగో ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగానే పెట్టండి. ఇక్కడ కలవాలి, అలానే ఇక్కడ ఇలా కలవాలి. చూసి దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇవి స్ట్రేట్ లైన్ కూడా ఇలా అయితే మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇలా అయితే ఇలా కట్ చేసుకుంటే మామూలు హ్యాండ్ వస్తుంది. లేదు మీకు ఒకవేళ పఫ్ హ్యాండ్స్ కావాలంటే పఫ్ హ్యాండ్స్కి ఇప్పుడు ఇక్కడ నుంచి కేవలం ఇలా 3 తీసుకోండి. ఎక్కువ కుర్చీ కావాలనుకున్న వాళ్ళు 3.5 తీసుకోండి. 3 తీసుకోండి. ఇక్కడ 3 కా నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఉందిగా మార్కింగ్, ఇక్కడ ఈ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి ఇలా కలపాలి. ఇది పఫ్ హ్యాండ్స్కి వస్తుంది. చూడండి, మీకు నేను ఇది క్లారిటీ కోసం అయితే ఇట్లా పఫ్ హ్యాండ్స్ ఇలా పెట్టి, ఇది నార్మల్ హ్యాండ్కే నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు నేను ఎలా అయితే ఇట్లా కట్ చేస్తున్నానో, నేను ఎలా మార్కింగ్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చంకల దగ్గర అస్సలు ముడతలు అనేది రావు. నా ఛానల్ కొత్తగా చూసేవైతే మాత్రం లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి. ఇంకా మీకు ఏ వీడియో అయినా కావాలన్నా కామెంట్ చేయండి, నేను పెడతాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూడండి ఒకసారి. ఇప్పుడు లో చంక, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మన సంట ఉంది కదా, ఇలా ఒక కచ్చిక పెట్టుకోవాలి. ఇప్పుడు లో చంకకు ఇలా లో చంక ఇప్పుడు ఇలా కచ్చిక పెట్టుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయితే ఇలా ట్రై చేసి చూడండి. మీకు చంక దగ్గర అస్సలు ముడతలు రావు.